హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో ఆ, నేను ఒకటి చెప్పాలండి, ఓకేనా? నేను ఒక 1 ఇయర్ నుంచి అయితే లైట్గా శారీ బిజినెస్ చేశాను స్టిచ్చింగ్తో పాటు. అప్పుడు ఎందుకంటే గ్రూప్ 2 అయిపోయిన తర్వాత అండ్ గ్రూప్స్ అయిపోయిన తర్వాత నేను కరెక్ట్గా అటెంప్ట్ ఇవ్వలేదు. సో తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఏం అర్థం కాలేదు. అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను అనే ఒక ఆలోచనతోటి సో చెప్పాను కదా, నాకు ఫస్ట్ జాబ్ కొట్టే మూమెంట్లోనే నా హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో దాని నుంచి నేను బయటికి పడడానికి 1.5 year పట్టిందండి. ఆ 1.5 year తర్వాత సో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. అంటే నాకు ఎట్లా అంటే సో చదివి ఉన్నాను, అసలు ఇన్ని ఇయర్స్ చదివినా నేను కరెక్ట్ జాబ్ వచ్చే టైంకి, ఎగ్జామ్స్ మంచిగా అటెంప్ట్ చేసే టైంకి కూడా నాకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి రోజు బాధ ఉండేది. అసలు ఎందుకు ఇట్లా అయిపోయింది, నాకెందుకు ఇట్లా జరిగింది నా లైఫ్లో అని చాలా కొన్ని రోజులు మదన పడ్డా నేను. తర్వాత ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. నేను ఏం చేశానంటే సో నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా, దీంతో పాటు కొంచెం ఒక 10,000 శారీస్ అట్లా తీసుకొచ్చి శారీ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియాని అయితే నేను చేశాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సో నాకు నోటిఫికేషన్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా మీకు, నేను బ్యాంకింగ్ కూడా ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి. అవునండి, నేను బ్యాంకింగ్ కూడా ప్రిపేర్ అయ్యాను. నాది ఒక ట్రాజిడీ స్టోరీ. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐబిపిఎస్, ఆర్ఆర్బి, పిఓ. సో నేను ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ మెయిన్స్ వరకు వెళ్ళి క్లియర్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా. సో క్లర్క్ కూడా అంతే. సో మెయిన్స్ లెవెల్లో క్లియర్ చేయలేకపోయాను చాలా. అట్లా అట్లా సో నేను బ్యాంకింగ్కి ఎట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే సో నాకు తెలియకుండానే ఇయర్స్ గడిచిపోయింది. ఈలోపు చాలా ఇయర్స్ గడిచిపోయింది. కరెక్ట్ ఇంకా ఓకే, సో ఇప్పుడు నేను జాబ్ కొడతానంత రేంజ్లో నేను ప్రిపరేషన్ చేసుకొని ఇంకా అటెంప్ట్ ఇచ్చే మూమెంట్కి చాలా వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన తర్వాత సో దాని నుంచి నేను బయటికి వచ్చి మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ నాది అంటే నాకు ఆల్రెడీ 1.5 year టైం వేస్ట్ అయింది. సో అక్కడ మనకి బ్యాంకింగ్లో సో బ్యాంకింగ్ ఎట్లా అంటే 33 years వరకే కదా మనకి ఏజ్ ఎలిజిబుల్. సో లాస్ట్ ఇయర్ నా ఏజ్ అనేది ఎలిజిబుల్ అయిపోయింది, అంటే 33 years నాకు కంప్లీట్ అయినాయి అన్నమాట. సో లాస్ట్ ఇయర్ నాకు ఐబిపిఎస్ కానీ ఎస్బీఐ కానీ ఆర్ఆర్బి, పిఓ లాస్ట్ అటెంప్ట్ సో చేశాను. లాస్ట్ అటెంప్ట్లో కూడా నేను ఐబిపిఎస్ పోయింది నాకు, బట్ ఆర్ఆర్బి, పిఓ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్లో పోయింది. సో దాంతో చాలా ఇంకా నేను హెల్త్ సెట్ అయ్యి మళ్ళీ అటెంప్ట్ ఇచ్చి మళ్ళీ మెయిన్స్లో పోయేసరికి చాలా బాధపడ్డా అండి. ఎంత బాధపడ్డా అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీవన్, అంటే ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ నాకు వచ్చేసింది. సో నేను అప్పుడు దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇది ఇన్ని ఇయర్స్ చదువుకున్నాను. సో నేను పడిన కష్టం ఎవరికీ తెలియదు, అది నాకు నా అంతరాత్మ తప్ప ఎవ్వరికీ తెలియదు. నేను ఎంత సో ప్రిపేర్ అయ్యాను, ఏం చేశాను ఓకే అయినా కూడా సెట్ అయ్యి మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాను, కానీ మెయిన్స్లో పోయింది. చాలా హోప్ ఉండే నాకు లాస్ట్ ఇయర్ పీఓ, ఆర్ఆర్బి, పీఓ జాబ్ వచ్చాను చాలా హోప్స్ పెట్టుకున్నాను అన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ 2 marks తోటి ఏమో నాకు సో నేను క్లియర్ చేయలేకపోయాను, మెయిన్స్ కట్ ఆఫ్ అన్నమాట. ఇట్స్ ఓకే. సో తర్వాత నేను ఏం చేశానంటే నాకు సో ఖాళీ ఉండాలని అనిపించట్లేదు అండ్ బ్యాంకింగ్కి ఎలిజిబుల్ అయిపోయింది నాది. సో తర్వాత ఇప్పుడు నాకు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా ఏం లేవు. ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం కాలేదు. అసలు బయటికి ప్రైవేట్ జాబ్కి పోయి చేయాలా, అసలు ఏం చేయాలి ఇప్పుడు? ప్రైవేట్ జాబ్కి పోతే నాకు టైం ఉండదు, పిల్లల్ని చూసుకోవడము పాసిబుల్ కాదు అని చెప్పేసి నేను ఒకటే డెసిషన్ తీసుకున్నాను, ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు, నేను ఖాళీగా ఉంటానని ఒక ఫీలింగ్ నాకు రావద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ సిక్ అయింది,
నేను ఇవన్నీ మిస్ అయ్యాను అనే ఒక థాట్ నాకు రావద్దు అని చెప్పేసి నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. అప్పుడు 1 ఇయర్ బ్యాక్ నేను అంటే లాస్ట్ ఆ అటెంప్ట్‌లన్నీ పోయిన తర్వాత సో, ఇక ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది కదా! యాహ్! అప్పుడు నేను కొన్ని శారీస్ తీసుకొని డైరెక్ట్ స్టిచ్చింగ్‌ను కొన్ని శారీస్ స్టార్ట్ చేశాను అలా. ఓకే. వర్కౌట్ అయింది. సో, అయిన తర్వాత షాప్‌ని తీసి ఇంట్లో పెట్టినానన్నమాట. అంటే మేము కొత్తగా ఇది కన్‌స్ట్రక్షన్ కొత్తగా కట్టుకున్నాం ఇల్లు. జస్ట్ ఒక 6 మంత్స్ అవుతుంది మేము ఇంట్లోకి వచ్చి. సో, ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత నాకు ఏమైందంటే బాగానే నడిచింది. కానీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు అనిపించింది నాకు. సో, కొంచెం ఇంట్లో మంచిగా అనిపించకపోవడం వల్ల నేను ఏం చేశానంటే బాగా ఆలోచించిన అసలు. ఇప్పుడు నాకు కొన్ని శారీస్ ఉన్నాయి. సో, ఇవి పోవాలి అంటే నేను ఏం చేయాలి మళ్ళీ? సో, ఈ శారీస్ అన్నీ ఇంట్లో పెడితే వేరే అవుతుంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే బాగా ఆలోచించిన. సో, ఇప్పుడు నాకు నోటిఫికేషన్స్ లేవు. రావడానికైతే డెఫినెట్గా టైం పడుతుంది. సో, ఒక 6 మంత్స్, ఒక 8 మంత్స్ లేదంటే 1 ఇయర్ ఇలాగా శారీని మళ్ళీ బయట షిఫ్ట్ చేసి సో, దీన్నైతే పికప్ చేద్దాం అనేసి డెసిషన్ తోటి నేను బయటికి షాప్ అనేది షిఫ్ట్ చేశానన్నమాట. సో, నా ట్రాజెడీ స్టోరీ అనేది చెప్పాను. యాక్చువల్గా ఒక యాస్పరెంట్గా నా లైఫ్ ఎలా స్ట్రక్ అయిందో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 100కి 100% నిజమండి. సో, నేను అటు సెంట్రల్కి ఇటు స్టేట్ గవర్నమెంట్కి ఎస్పెషల్లీ ఫస్ట్ నేను బ్యాంకింగ్కే ప్రిపేర్ అయ్యాను. సో, దాని తర్వాతనే నాకు అటు నుంచి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చానన్నమాట. సో, ఇది నా జర్నీ. సో, ఇప్పుడు నాకు ఉన్న టైంని సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు ఈ శారీస్ అన్నీ సేల్ కావాలి. కొన్ని శారీస్ ఉన్నాయని చెప్పాను కదా! సో, ఆ శారీస్ సేల్ కావాలి అని చెప్పి సో, బయటైతే షాప్ పెట్టాను. అది కూడా జస్ట్ ఒక 20 days అవుతుందండి దాన్ని షిఫ్ట్ చేసి. సో, దాన్ని ఇప్పుడు నేను మేకోవర్ చేస్తున్నాను అన్నమాట. సో, డైలీ కొంచెం కొంచెం చదువుకుంటూ అయితే ఈ శారీస్ ఆల్రెడీ కొన్ని రోజులు అవుతున్నాయి తీసుకొచ్చి. కొన్ని సేల్ చేయంగా కొన్ని శారీస్ ఉన్నాయి. సో, వీటితో పాటు ఇంకేమన్నా అడిషనల్గా యాడ్ చేస్తే మనకి ఇంకా కొంచెం బిజినెస్ బాగుంటుంది కదా అని చెప్పేసి దీంతో పాటు కొంచెం కంగనాల సామాన్ అయితే తీసుకొచ్చిందన్నమాట. సో, వీటిని స్టిచ్చింగ్ని 3 మేనేజ్ చేస్తూ సో, నాకు చదువుకోవడానికి వీలైనంత వరకు చదువుకోవచ్చని సో, నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది పర్మనెంట్ అయితే కాదు. ఓకేనా? సో, ఇది నా జర్నీ అన్నమాట. సో, ఈరోజు నేను షాప్లో ఏం చేశానో చూడండి. సో, ఈమె మా అక్క వాళ్ళ కూతురు మీకు తెలిసే ఉంటుంది కదా! సో, తను నాకు చాలా హెల్ప్ఫుల్గా 3 days నుంచి నాతో పాటు వర్క్ చేస్తూనే ఉంది. సో, నా జర్నీ చెప్పాను. నేను రాంగ్ స్టెప్ వేసానో రైట్ స్టెప్ వేసానో నాకైతే తెలియదు. కాకపోతే నేను ఒకటి తీసుకున్నాను ఏంటంటే మన లైఫ్ ఎటు వెళ్తుందో తెలియనప్పుడు సో, మనం పడిన కష్టము ఒకరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు ఆ బాధ అనేది ఉంటుంది. సో, మనము ఏం చేయలేము, ఏం సాధించలేము అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది కదా! ఆ ఫీలింగ్ని నేను ఓవర్కమ్ చేసుకోవడానికి మాత్రమే లేదు నేను ఏదో ఒకటి చేయగలను, నాకంటూ ఒక టాలెంట్ ఉంది సో అని చెప్పేసి నేనైతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అప్పుడు. బట్ దీంట్లో చాలా సక్సెస్ అయ్యాను నేను. ఓకే. ఇప్పుడు కూడా ఓకే. మరీ అంత మరీ డల్ ఏం లేదు, అట్లా అని లేదు. కానీ ఈ పనులు చేస్తూ కూడా నేను చదువుకునేంత అయితే ఉంది. కానీ వన్స్ నోటిఫికేషన్ నాకు ఇంకొక వస్తుంది అని తెలిసినప్పుడు మాత్రం నేను ఆలోపు ఈ బిజినెస్ని మొత్తం కంప్లీట్ లేదంటే ఎవరికన్నా టేక్ ఓవర్ చేసేస్తా మా ఫ్యామిలీ మెంబర్స్కే. సో బట్ నా డ్రీమ్ మాత్రం నేను చెప్పాను కదండి కంపల్సరీ. సో నాకు గ్రూప్ 1 ఆర్ ఇప్పుడు చెప్తున్నాను మీకు, నేను గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయ్యాను. సో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 నాదైతే మెయిన్. కానీ నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో గ్రూప్ 1 లెవెల్లో నేనైతే ప్రిపేర్ కాలేనని చెప్పేసి నేను గ్రూప్ 2, 3, 4 ఈ 3 ఇట్లా ఏది వచ్చినా ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. సో ఇది నా జర్నీ. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కళ్ళెంబడి వాటర్ పోతున్నాయి. అంటే అంత ఇది నాకు మాత్రమే తెలుసు నేను పడిన కష్టము. ఓకే. సో ఇదండి వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి, స్టడీ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ కావండి.
స్టడీస్ వీడియోస్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎవరో ఒకరు చూస్తారు. మన లైఫ్ ఇట్లా పోయింది, ఒక జాబ్ రాకుంటే అక్కడితో ఆగిపోకుండా దాని తర్వాత కూడా లైఫ్ ఉందని మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నాను. అసలు నేను ఈ షాప్ కూడా మీకు చూపించొద్దు అనుకున్నాను, కాకపోతే చూపించాలి, లేదు చూపించాలి, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తర్వాత స్టెప్ తీసుకోలేక ఏం చేయలేమన్న ఒక ఫీలింగ్ తోటి ఉంటారని, ఎంతో ఒక్క పర్సన్కి ఇది యూజ్ అయినా నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందని చెప్పేసి నేను పడిన బాధ ఏంటో సో మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇదొక నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు అనిపించింది కాబట్టి మీరు నాకు ఆ కనెక్షన్ అనిపించింది కాబట్టి మీకు నేను అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా? సో ఇంకొకటి, నా స్టడీస్ అయితే అస్సలు ఆపను, అది మాత్రం షూరు. నేను ప్రిపరేషన్ అనేది కంటిన్యూ రేపటి నుంచి కాదు 2 days తర్వాత స్టడీ వీడియోస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఓకేనా? సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.